ఒక క్రైస్తవుని యొక్క జీవిత పోరాటం ఎలా ఉంటుందో, నిజమైన క్రైస్తవుని జీవిత పోరాటం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఓటములు ఎదురవుతాయి, అయినా నడుస్తూనే ఉంటాడు. అవమానములు ఎదురవుతాయి, అయినా నడుస్తూనే ఉంటాడు. ఎగుడు దిగుడు లోయలు ఎదురవుతాయి, అయినా నడుస్తూనే ఉంటాడు. కన్నీరు ఎదురవుతుంది, అయినా నడుస్తూనే ఉంటాడు. ఎవరైనా మధ్యలో నిలబడి ఏమయ్యా ఇన్ని పరిస్థితులు వచ్చాయి కదా, ఎలా సాగగలుగుతున్నావంటే ఆ క్రైస్తవుడు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? విశ్వాసం కలిగిన వాడు, పక్కన ఉన్నవాడు ఇన్ని వచ్చాయి కదా, ఇన్నిటి చూస్తున్నావు కదా అని అంటే, క్రైస్తవుడు నిజమైన విశ్వాసము, ధైర్యము, నిబ్బరము కలిగిన క్రైస్తవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నా ఎదుట ఉన్నటువంటి బహుమానమునే నేను చూచుచున్నాను, కానీ ఇటు అటు ఎదురవుతున్నటువంటి శ్రమలను నేను చూడటం లేదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని హల్లెలూయా, హల్లెలూయా. నా ఎదుట దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరుగు పందెములో, ఈ పరుగు పందెములో అవి ఉన్నాయి. లేకపోతే నువ్వు పరుగు పందెంలో లేనట్టే, ఆడ పరుగు పందెము లేనట్టే. అవి ఉంటేనే నువ్వు విశ్వాస పరుగు పందెములో ఉన్నట్టు. హల్లెలూయా. విశ్వాస పరుగు పందెములో ఉన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస పరుగు పందెంలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను అందరూ చూస్తారు, అందరూ అన్ని మాటలు అంటారు. నువ్వు లేవనుకో, నిన్నెవడు పట్టించుకోడు, నిన్నెవరు అనరు. నిన్ను అంటున్నారు పాస్టర్ గారు, వాళ్ళు అంటున్నారు పాస్టర్ గారు అంటుంటే నువ్వు విశ్వాస పరుగు ప్రయాణంలో ఉన్నట్లే. వాళ్ళు అవమానిస్తున్నారంటే నువ్వు విశ్వాస పరుగు ప్రయాణంలో ఉన్నట్లే. ఓటములు, మలుపులు, ఇరుకులు, కన్నీళ్లు ఎదురవుతున్నాయా, నువ్వు విశ్వాస పరుగు ప్రయాణంలో ఉన్నట్లే. హల్లెలూయా. ఎవరెవరైతే నిన్ను ఆ మాట అంటున్నారో, ఎవరెవరైతే నిన్ను తక్కువ చేసి చూస్తున్నారో అందరితో నువ్వు చెప్పాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? బహుమానము కొరకై నేను పరిగెడుతున్నాను, కానీ అవమానమును నిర్లక్ష్య పెట్టను, శ్రమలను నిర్లక్ష్య పెట్టను, ఇరుకులను నేను నిర్లక్ష్య పెట్టను, ఆ వాటిని పట్టించుకోను, నిర్లక్ష్య పెడతాను. అన్నింటినీ పక్కన పెట్టి నేను దేవుని వైపున పరిగెడతాను. ఆమేన్. టు గెట్ దట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఫెయిత్, ఆ విశ్వాసము నీ జీవితంలో ఆ బహుమానము కొరకు, ఆ అద్భుతము కొరకు నువ్వు ముందుకు వెళ్ళడానికి నీవు ప్రతిరోజు కూడా ఒక జీవిత శైలి, విశ్వాసపు జీవిత శైలి, కాన్ఫిడెన్స్ కలిగిన జీవిత శైలి, వాక్య ధ్యానములో జీవిత శైలి, ప్రతిరోజు నువ్వు ఎదుగుతూ 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 బలపడుతూ 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 ప్రాక్టీస్ 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 చేస్తూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెయ్యకుండా ఉన్నట్లయితే నీకెదురయ్యేటువంటి శోధనలలో నిలబడడం కష్టం అండి. పరిస్థితులలో నిలబడడం కష్టం, మాటల్ని తట్టుకొని నిలబడడం కష్టం. అలాగా నిలబడలేక తప్పిపోయిన వారు ఎంతో మంది, బహుమానాన్ని పోగొట్టుకున్న వారు ఎంతో మంది, సాధించలేకపోయినటువంటి వారు ఎంతో మంది, గెలవలేకపోయిన వారు ఎంతో మంది. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, నా మార్గము ఇరుకు కలిగినటువంటి మార్గము. ఏమంటున్నాడు ఆయన? ఇరుకు మార్గం. ఆ పక్క ఈ పక్క గోడలు తగులుతున్నాయి, ఆ పక్క ఈ పక్క ఇనుప చువ్వలు తగులుతున్నాయి, ఆ కింద చూస్తే కాలు ఎక్కడ ఇరకబోతుందో తెలియడం లేదు. విశాలమైన మార్గం కాదంటున్నాడు ఆయన, విశాలమైన మార్గం కాదంటున్నాడు. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలతో కూడినటువంటి మార్గం అంటున్నాడు కదా. నీ అద్భుతము కొరకు వీటి మార్గ మధ్యములో మనం వెళ్ళవలసినదే. హల్లెలూయా. కన్నీరు వస్తుంది, రావాలి, వచ్చి తీరాలి, అయినా పర్వాలేదు ముందుకెళ్ళు. హల్లెలూయా. బాగా గుక్కబెట్టి ఏడుస్తావు, అయినా పర్వాలే ముందుకెళ్ళు, విశ్వాసముతో ముందుకెళ్ళు. ఆమేన్, ఆమేన్. బట్ ఈ పరిస్థితులలో నీకు శక్తి కావాలి కదా, ధైర్యం కావాలి కదా, నిబ్బరము కావాలి కదా. అవి పొందుకోవాలంటే నువ్వు రావాల్సిండేది దేవుని దగ్గరికే, ఆయన వాక్యం దగ్గరికే. హల్లెలూయా. వెళ్ళాలండి, వెళ్ళాలి. బైబిల్లో కొందరి జీవితాలు మీ ఎదుటకు తీసుకొని వస్తాను. వారి జీవితాలు మనందరికీ తెలిసినవే, అయినా వారు అంత గొప్ప శ్రమల ద్వారా వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినా వారు దృఢంగా నిలబడగలిగారనంటే కేవలము వారు అనుదినము ప్రతిరోజు వారి విశ్వాస జీవితాన్ని పెంచుకుంటూ వెళ్ళారు, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళారు, దేవుని వాక్య మార్గములలో నడుచుకుంటూ ధైర్యమును తెచ్చుకొనుచు ధ్యానిస్తూ ముందుకెళ్లారు.